ఆనాడు రాష్ట్ర విభజనకు పట్టుబడింది చంద్రబాబు. తనకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు ద్రోహం చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఆనాడు రాష్ట్ర అవసరాలు, డిమాండ్స్ గురించి శాసనసభలో చర్చల్లో కూడా కనీసం చంద్రబాబు పాల్గొనలేదు. చంద్రబాబు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వలన పోలవరం ప్రాజెక్టుకు నష్టం కలిగింది. ఆనాడు పోలవరం కాఫర్ డ్యాంలో గ్యాప్ వదిలేశారు. దీని వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని మళ్ళీ నిర్మించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ప్రాజెక్టు సామర్థ్యాన్ని దెబ్బతీశారు అని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు అన్నారు. తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. మరి ప్రశ్నిస్తాను అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర రుణాల మీద నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ముందుగా 14 లక్షల కోట్ల అప్పు అన్నారు. తర్వాత 12 లక్షల కోట్లు అప్పు అన్నారు. అబద్ధాలు చెప్పలేక, బడ్జెట్లో నిజాలు మాట్లాడలేక ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది అని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆ విభజనకి కారణం తన స్వార్థ రాజకీయంతో ఆనాడు శాసనసభలో ఈ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేస్తారా లేదా అని డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అవసరాల గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా విభజించబడేటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అవసరాల గురించి కనీసం శాసనసభలో చర్చ జరిగే సమయంలో పాల్గొన్నా కనీసం ప్రస్తావన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకు కారణమయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినటువంటి వారిలో మొదటివాడు. కాంగ్రెస్ పార్టీ విభజించేటువంటి సమయంలో ఈ రాష్ట్ర అవసరాలకి ప్రధానంగా తీర్చగలిగినటువంటి జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం. దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్వే లేని కారణం చేత 2 గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి. ఆ నష్టానికి కారణం ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తన తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా? జరిగింది. ఏదైతే జలశక్తి సంఘం ఉందో, అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం, దాన్ని ప్రతిపక్షం మీద నెడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని ఎలా నివారించాలి? ఖచ్చితంగా 45.72 అడుగులు ఎత్తు నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పోలవరం పూర్తిగా న్యాయం చేసినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడినటువంటి ఆ ఎస్టిమేట్స్ నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విధంగా ఈ కాపర్ డ్యామ్ కానీ పోలవరం కానీ నిర్మాణం చేయాలని ఆలోచించాడు. స్పిల్వే పూర్తయింది. పూర్తయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యామ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది. ఇవాళ ప్రభుత్వం మారింది. గత పాలకుడి మీద నెపం నెట్టి తానేదో సాధించాననేటువంటి అట్టహాసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు ప్రజలకు తెలియదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవాలు ఇవి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.